హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఈ కట్ వర్క్ పర్ఫెక్ట్గా రావాలండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ దానిపైన వేసుకోవాలి. ఇలా ఇప్పుడు పిన్నిస్ పెట్టుకుందామండి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పిన్నిస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా వేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ సైడ్ నుంచి కుట్టాలి. ఇలా మొత్తం ఇవన్నీ కుట్టాలండి. ఇప్పుడు ఇది మొత్తం కుట్టాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ చూద్దాం. చూసారా, ఇది మొత్తం కుట్టాం కదా. ఇప్పుడు పిన్స్ తీసేద్దాం. ఈ కట్ వర్క్ సైడ్ కట్ చేసుకోవాలి మొత్తం క్లాత్. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కట్స్ పెట్టుకుందామండి. కట్ వర్క్ మంచిగా పర్ఫెక్ట్ షేప్లో రావాలి కదా. ఇలా కట్స్ పెట్టుకోవాలి ఈ మూలల దగ్గర. దీన్ని రివర్స్ తీద్దాం. చూసారా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కట్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీని పైన సైడ్ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇవి ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలండి, రౌండ్ షేప్ వచ్చేలాగా. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చుట్టూ జాయింట్ వేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చిన్న పీస్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, జాయింట్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అలాగే రెండో హ్యాండ్ కూడా కుట్టుకున్నాను. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా పర్ఫెక్ట్గా ఇలా నీట్గా రావాలంటే ఫస్ట్ ఇలా కుట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని ఇలా జాయింట్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. మనం పిన్స్ లేకుండా ఊరికే జాయింట్ చేస్తే మంచిగా రాదండి నీట్గా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నీట్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.